మనమైతే ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వెళ్దాం, వ్లాగ్ చేద్దాం. సో ఇంత దూరం వచ్చినాం కదా, షామీర్పేట బ్రిడ్జ్, షామీర్పేట దాన్ని ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎలాగా. సో ర్యాపిడో మీద వచ్చిన, ఓకే 500 రూపీస్ రైడ్, అందుకే వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ మనం ఒక్కరు పోయినా పర్లేదు. సో ఇది బ్రిడ్జ్. మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ చూసారా ఎలా ఉందో. నిజంగా ఈ వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది అనుకుంటా. మొత్తం నీలి కలర్లో ఉంది ఆకాశం, మొత్తం పొగ మంచుతోనుంది. చాలా ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఒక్కసారి ఆ వెదర్ని, ఆ వాతావరణం చూసిన తర్వాత అన్ని ఓలా ఊబర్ పోర్టల్ అన్ని ఓపెన్ చేసి పెట్టిన. అసలు ఇప్పుడు మనం మోటో వ్లాగ్ అనేది స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. సో మనం మోటో వ్లాగ్ లో మనం ఇప్పుడు షామీర్పేట్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. వెహికల్స్ అవ్వట్లేదు కాబట్టి మనం సైడ్కి వెళ్ళిపోదాం. ఇది యూటర్న్ ఎక్కడ పెట్టిండు, ఇది క్లోజ్ చేసిండు. బండినైతే పక్కకి పార్క్ చేసి నేనైతే ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటా, వచ్చే వాహన శబ్దాల సౌండ్ని భరించుకుంటా చెరువు దగ్గర అయితే చూస్తున్నా. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ నేను ఇప్పుడు దాదాపు 28 కిలోమీటర్ల నుంచి డ్రైవ్ చేసుకుంటూ, అది నా సింపుల్ వన్ ఎలక్ట్రికల్ వెహికల్ పైన, అదే వెహికల్ నాది అనుకుని చూసిరా, ఇదే నా వెహికల్. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళైతే ఒక్కసారి ఆ బ్యూటీని ఒక్కసారి మనం చూద్దాం. మీరు కూడా చూడండి. బంగారు తెలంగాణ స్టాచ్యూ, ఇది చూడంగానే ఒక వైబ్రేషన్ తెలియకుండానే ఒక్కొక్కసారి అట్లా నా రోమాలు లెక్కపరుచుకున్నాడు. ఎందుకంటే మన తెలంగాణ బంగారు తెలంగాణ స్టాచ్యూ దగ్గర నేను నిల్చొని వీడియో తీస్తున్నాను. సో ద ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, సో చాలా అంటే చాలా ప్లెజెంట్గా బాగుంది. అంటే ఫస్ట్ టైం కదా అక్కడికి రావడం. అండ్ అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది, పొగ మంచుతోని ఆ బ్లూ కలర్ వ్యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Mama 2.0. సో మనం ఇప్పుడు షామీర్పేట్ చెరువు దగ్గర ఉన్నాం. మన బంగారు తెలంగాణ స్టాచ్యూ దగ్గర నా బండి పెట్టి నేను ఫోటో తీసుకుంటున్నా. అది బంగారు తెలంగాణ, ఇది నా బండి, ఇది నేను మీ బతిన నరేష్ Mama 2.0. నాతో పాటు మీరు కూడా ఈ వ్యూను ఒక్కసారి ఎంజాయ్ చేయండి. ఎంత బాగుందంటే అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఈ ప్రదేశానికి వచ్చి ఒక్క 10 నిమిషాలు అట్లా కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే చాలబ్బా, మనసులో ఉన్న టెన్షన్స్ మొత్తం, బాధలు మొత్తం పోతాయి. చాలా ప్లెజెంట్ ఉన్నప్పుడు చూసిన ఏదో ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టు, ఎక్కడో ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది అన్నట్టు ఆ వ్యూని చూస్తుంటే. మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ వ్యూ అనేది. సో మీరు కూడా ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేసిన, మొత్తం ఘోరంగా తిరిగిన బండి పైన. ఇష్ట ఉల్లాటి బల్లీలు మొత్తం అటు తిప్పుకుంటా ఇటు తిప్పుకుంటా ఒక రకంగా తిరిగి అలాంటి బండి మీద అయితే నేను. సో ఎట్లా పోయినా ఏంది పోయినా ఆ బండల మీదకి వెళ్ళే బండి పోనిచ్చిన, ఆ బండల మీదనే తిరిగిన, ఆ వ్యూని ఎంజాయ్ చేసిన, రీల్స్ చేసిన. సో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత బాగుంది ఏందనేది. కాకపోతే అక్కడ ఉన్న ఒక చిన్న మైనస్ ఉంది, అదేంటో మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు అయితే మనం చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం.
బండేసుకొని ఆ చెరువు చుట్టూ ఒక రౌండ్ వేసిన మొత్తం ఒకటే 2, 3 సార్లు మొత్తం చుట్టూ తిరుక్కుంటా పోయినా. అలా తిరుగుతుంటే ఎంత బాగుంది తెలుసా! దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి. ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అది. కాకపోతే అక్కడున్న మైనస్ ప్రాబ్లమ్ ఏంటంటే చెత్త. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది, కాగితాలున్నాయి, బాటిల్స్ ఉన్నాయి. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదేమో అనిపించింది. చూసారా, మీకు అనిపిస్తది. చూడు ఎక్కడ పడితే అక్కడ చెత్తనే ఉంది. సో, దీన్ని గనక కింద మొత్తం అంతా చెత్తనే ఉంది. దీన్ని గనక శుభ్రంగా ఉంచి ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌గా తీర్చిదిద్దితే ఇంకా, ఇంకా, ఇంకా అందంగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. చాలామంది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వ్యూని నేను ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. అబ్బా! ఇన్ని రోజులు హైదరాబాద్‌లో ఉన్నా, ఇంత మంచి వ్యూని నేను ఎందుకు మిస్ అయినా? ఎప్పుడు రాలేదెందుకు? ఎప్పుడు చూసినా నేను మంచిర్యాల పోయేటప్పుడు ఆ బస్సులోకెళ్ళి చూసుడే తప్ప, ఎప్పుడు దిగి ఒక్కసారి కూడా ఈ ప్లేస్‌నైతే విజిట్ చేయలేదు. ఇక్కడికైతే రాలేదు. సో, అది ఫస్ట్ టైమ్ వచ్చినా కాబట్టి పిచ్చగా ఎంజాయ్ చేసేసిన. చుట్టూ తిరుక్కుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, ఆ వ్యూని చూసుకుంటా బాగా ఎంజాయ్ చేసిన. సో, ఎప్పుడు చూసినా ఆ బస్సులోకెళ్ళి పోయేటప్పుడు చూసుడే తప్ప దగ్గరికైతే చూసింది లేదు. సో, ఇలాంటి ప్లేసెస్ మన హైదరాబాద్‌లో చాలా చాలా ఉన్నాయి. సో, వాటన్నిటిని కూడా తిరిగి ఎక్స్‌ప్లోర్ చేసి నేను చూడడమే కాదు, మీకు కూడా చూపిస్తా. అండ్ ఇది చెరువు దగ్గరికి మీరు ఎంతమంది వచ్చిర్రో నాకు తెలియదు. చాలామంది రావచ్చు, వచ్చే ఉంటారు, చూసే ఉంటారు, వ్యూని ఎంజాయ్ చేసి ఉంటారు. రీల్స్ గట్రా అవి తీసుకునే ఉంటారు, కామన్ అది. సో, అది అన్నమాట. ఇలాంటి వ్యూని నేను ఇన్ని రోజులు మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నా. ఇప్పుడు చూసినందుకు చాలా సంతోషపడుతున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో, నా కళ్ళతో చూపించిన ఈ వ్యూని మీకు ఎలా ఉందో అనిపించిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కూర్చుందాం కొద్దిసేపు ఇక. బాగా అలసిపోయినాం, తిరిగినాం, బండి మీద అటు తిరిగినాం, ఇటు తిరిగినాం. ఘోరంగా పిచ్చగా ఎంజాయ్ చేసినాం మొత్తం ఎట్లుంది ఏందనేది. సో, మీరు కూడా చూసి ఒక్కసారి హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎద్రెడ్బెటనొక్కమామ 2.0. సో, ర్యాపిడో ఫస్ట్ రైడ్ ఈఎస్ఐ నుంచి డైరెక్ట్ షామీర్పేట అవతల ఇంకా 8 కిలోమీటర్స్ దూరంలో పడ్డది. డ్రాప్ చేసినాం. ఎలాగో ఇంత దూరం వచ్చినా కదా. సో, ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని, ఈ అందమైన ప్రదేశాన్ని విజిట్ చేద్దామని చెప్పి ఇక్కడనే దాదాపు 1 గంట సేపటి దాకా టైం స్పెండ్ చేసినాం. బాగుంది. ఫస్ట్ టైం కదా రావడం. ఎగ్జైటింగ్, సూపర్. అది నా ఎలక్ట్రికల్ బైక్ మీద. బాగుంది. మీరు ఎప్పుడైనా వచ్చిరా? వస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వెళ్దాం ఇంకేదైనా మంచి మంచి వ్లాగ్స్కి, ప్లేసెస్కి వెళ్ళి మోటో వ్లాగింగ్ లెక్క కూడా చేద్దాం. ఎలా ఉంది వ్యూ? బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ బెదర్నరేష్ ఎద్రెడ్బెటనొక్కమామ 2.0. బాయ్. వెళ్దాం ఇక. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. బాయ్. ఇక ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని వదిలి వెళ్ళాల్సిన సమయం అయితే దగ్గర పడింది. అందుకని మళ్ళీ ఒక రౌండ్ అయితే చుట్టూ వేసిన, తిరిగిన, మళ్ళీ ఒక్కసారి ప్రశాంతంగా తనివి తీరా చూసుకొని ఇక నేనైతే బయలుదేరిన మా ఇంటికి. జగద్గిరి గుట్టకైతే బయలుదేరిన. సో, లాస్ట్లో మాట్లాడుకుందామని చెప్పినా కదా. ఈ వ్యూ మొత్తం చూసిన తర్వాత అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు, అంటే ఆ ప్రదేశాన్ని కరెక్ట్గా చూసుకోవడం లేదు అని అనిపించింది. కరెక్ట్ దారి లేదు అక్కడికి రావడానికి. సో, దాని చుట్టూ మొత్తం చెత్త చెదారం, వాటర్ బాటిల్స్, 1 బాటిల్స్, అంతా అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అండ్ వ్యూ బాగుంది, అక్కడ ఉన్న మెయింటెనెన్స్ బాగాలేదు. కింద ఎక్కడ పడితే చెత్త పడేసిండ్రు. సో, దాన్ని ఒక్కసారి
ఆ చెరువును చూసుకునే వాళ్ళు కానీ, అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ, ఎవరైనా కానీ ఆ ఒక్క ప్రదేశాన్ని చుట్టూ శుభ్రం చేసేసి పరిశుభ్రంగా ఉంచి, ఇంకా డెవలప్మెంట్కి ఇంకా ఏవైనా కార్యక్రమాలు చేయాల్సి వస్తే ఇట్లా చేస్తే మన బంగారు తెలంగాణ స్టాచ్యూ పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతాం. జై తెలంగాణ.